టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆరోగ్యమ్మ మార్నేని. మా ఊరు వెల్మకన్నే. నేను నల్లగొండ జిల్లా నుండి. మా తల్లిదండ్రులు మార్నేని ఇన్నయ్య, మా అమ్మ సుశీలమ్మ. మేము మొత్తం 7 అక్కజెల్ల అన్నదమ్ములం. అయితే మా ఊర్లో ఎఫ్ఎంఎం సిస్టర్స్ స్కూల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అక్కడే నేను చదివాను. వాళ్ళతోటి 5వ తరగతి వరకు చదివాను. వాళ్ళ వాళ్ళ ప్రేయర్స్ అవన్నీ చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ రోజులలో మా తల్లిదండ్రులు కూడా విశ్వాసం చాలా దృఢంగా ఉండేది. మొదటి నుంచి పుట్టుక నుంచి క్రీస్తువులు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు మమ్మల్ని నిద్ర నుండి లేపి ప్రేయర్లు పంపించేవాళ్ళు. తప్పకుండా మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్కి అటెండ్ కావాల్సిందే సిస్టర్స్తో పాటు. అలా ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం. తర్వాత స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని. అదే కాకుండా సిస్టర్స్ ప్రార్థనలు చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ రోజులలో సిస్టర్స్ ప్రేయర్ చేయడం, మాకు స్కూల్లో టీచింగ్ చేయడం అవన్నీ చూస్తుంటే నేను కూడా ఎందుకు ఇలా కాకూడదా అని నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ రోజులలో. ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మ చాలా భక్తిపరురాలు. ఎప్పుడు కూడా మధ్యాహ్నం 3 గంటలకి మా ఇంటి ముందు ఒక పెద్ద యాప చెట్టు ఉండే. ఆ చెట్టు కింద కూర్చొని ఎప్పుడు కూడా రోజుది చెప్పేది. ఆమె ఎప్పుడు కూడా మా కోసం ప్రార్థించేది, పిల్లల కోసం ప్రార్థించేది. ఆమె భక్తి విశ్వాసం వల్ల అనుకుంటా నేను నాకు ఈరోజు ఒకేషన్ వచ్చింది. అదే కాకుండా నాకు చాలా ఇష్టం చర్చిలలో రీడింగ్ చదవాలంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి 4th క్లాస్ చదివినప్పటి నుంచి నేను రీడింగ్ చదివేదాన్ని చర్చిలో. అప్పుడు ఒకసారి ఒక ఆదివారం నేను రీడింగ్ చదివి బయటికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధురాలు మా ఊరు ఆమె నాతో చెప్పింది, అమ్మ నువ్వు చాలా బాగా చదువుతున్నావు రీడింగ్స్, ప్రతిసారి నువ్వు కూడా ఒక సిస్టర్ అవుతావమ్మా, కావాలమ్మా అని చెప్పింది. అప్పుడు నాకు చాలా సంతోషం అయింది. అప్పుడేమి నేను ఊహించలేదు కూడా, కానీ అది నా మైండ్లో నిలబడిపోయింది. నేను పెద్ద అయ్యకుంది అది నా మైండ్లోకి వచ్చింది. ఒకరోజు ఆమె ఇలా చెప్పింది నాకు, ఈరోజు నాకు ఈ ఒకేషన్ వచ్చిందని నాకు అనిపించింది. అట్లా ఆ తర్వాత నేను ఇక్కడ నుంచి మా ఊరు నుంచి వెళ్ళిపోయి వేరే ఊర్లో కూడా 10th అయిపోయిన తర్వాత నేను నల్లగొండకు వచ్చాను. నల్లగొండలో సిస్టర్స్ ఉన్నారని తెలిసింది, ప్రెసెంట్ ఉందని తెలిసింది, సిస్టర్స్ ఉన్నారని తెలిసింది. ఇక్కడికి వచ్చాను చూద్దామని. వచ్చిన తర్వాత ఇక్కడ సిస్టర్ స్టెల్లా గారు, సిస్టర్ మొన్సరాత్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చాలా బాగా మాట్లాడారు నాతోటి. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ మనసు చూస్తుంటే నాకు ఆహ్లాదం అనిపించింది. వాళ్ళు ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారు, ఎంత స్మైల్ ఇస్తున్నారు, అదంతా చూసి వాళ్ళు చేసే పని కూడా చూసాను. నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో డ్రెస్సింగ్ చేసేది, మెడిసిన్ ఇచ్చేది అంతా చూపెట్టారు. అవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఉద్దేశం వచ్చింది. నేను కూడా ఎందుకు వీళ్ళలాగా దేవుని సేవ చేయకూడదు, ఈ జనాలకి ఎందుకు సేవ చేయకూడదని నాకు ఒక ఆలోచన వచ్చి నేను సిస్టర్ గారితో చెప్పాను, నేను వస్తాను సిస్టర్, జాయిన్ అవుతానని చెప్పాను. అయితే సిస్టర్ స్టెల్లా గారు అన్నారు, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, మీరు ఆలోచించుకొని 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ రండి, తీసుకుంటానని చెప్పారు. అలా ఇంటికి వెళ్ళిపోయి మా తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అందరికి చెప్పాను. చెప్పిన తర్వాత సిస్టర్ పిలిచిన టైంకి ఆ రోజుకి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను అస్పారెంట్గా. ఇక్కడే నేను 5 సంవత్సరాలు పూర్తి చేశాను. ఆ విధంగా ఇక్కడ ఉన్న 5 సంవత్సరాలలో మొదట 2 సంవత్సరాలు నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. సిస్టర్ స్టెల్లా గారు వేరే ఫాదర్స్ని, మాస్టర్స్ని అరేంజ్ చేసి మాకు ఇంగ్లీష్ నేర్పించారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు నన్ను ఏలూరులో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేశారు. కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయింది అక్కడ. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను 5వ సంవత్సరం లాస్ట్ ఇయర్లో. ఆ సంవత్సరం మమ్మల్ని ఇక్కడ కొంచెం తయారు చేశారు, ఎట్లా నోషెట్కి వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మా సంస్థ గురించి మాకు బోధించారు, అన్నీ చెప్పారు. ఆ తర్వాత నాకు కొన్ని అవకతవకల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఎందుకో వెళ్ళిపోవాలనిపించింది కాన్వెంట్లో నుంచి. కానీ సిస్టర్ స్టెల్లా గారు ఎంతో ప్రేమతో ఒక తల్లిలా, ఒక బిడ్డలా నన్ను భావించి, నన్ను ఆదరించి నాకు మంచి సలహాలు ఇచ్చారు. మంచి సలహాలు ఇచ్చేసి శాంతింపజేసి ఈ కాన్వెంట్లో మళ్ళీ నా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేలా తయారు చేశారు నన్ను. ఆ తర్వాత నేను మళ్ళీ బెంగళూరుకు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు నోషెట్లో జాయిన్ అయ్యాను. నోషెట్లో జాయిన్ అయినప్పుడు అక్కడ కూడా మేము సిస్టర్స్ మాకు అన్నీ మా సంస్థ గురించి, బైబిల్ గురించి అన్నీ బోధించేవాళ్ళు. మళ్ళీ కొన్నిసార్లు వేరే కాన్వెంట్లలో వేరే నోవిసెస్లతోటి మాకు అందరం కలిసి మాకు కొన్ని కోర్సులు కూడా జరగడం, అవి కూడా మాకు నేర్పించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను 1988లో నాకు ఫస్ట్ ప్రొఫెషన్ జరిగింది.
నా ఫస్ట్ ప్రొఫెషన్ అప్పుడు బెంగళూరులోనే చేసుకున్నాను. అప్పుడు మా అమ్మ నాన్నలు కొంచెం వృద్ధులయ్యారు, రాలేకపోయారు. మా అన్నదమ్ములందరూ వచ్చారు. సంతోషంగా ఫస్ట్ ప్రొఫెషన్ చేశాము. మేము అప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాము. కానీ కష్టాలు పడ్డ ఆ రోజులలో ఇలాంటి జీవితం లేదు కాబట్టి కొన్ని కొన్ని విధాలుగా కొంతవరకు బాధపడ్డాము. కానీ అయినా కానీ ఆ రోజులలో మాకు అసలు తిండి సరిగా లేకపోయినా కూడా సంతోషం అనేది ఉండేది. అందరం కలిసిమెలిసి సిస్టర్ల గారికి చాలా మర్యాద ఇచ్చేవాళ్ళము. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు ఫారినర్స్ అయినా కూడా మేము ఇండియా వాళ్ళని కూడా వాళ్ళకి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళం, వాళ్ళని ప్రేమించేవాళ్ళం, అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మేము నో షర్ట్లో కూడా మాకు కొన్నిసార్లు ఎన్నో బాధలు వచ్చాయి. అయినా కానీ అవన్నీ ఓడ్చుకొని సహించి మొత్తం అందరం కలిసి సంతోషంగా జీవించేవాళ్ళం. ప్రతి పని కూడా అందరం కలిసి చేసేవాళ్ళం. ఆ రోజులలో ఉన్న సంతోషం అసలు ఇప్పుడు లేదు నన్ను అడిగితే. ఆ రోజులలో చాలా మంచిగా ఉండే, అంత ప్రేమ ఆప్యాయతలు. మేము ఒక్కొక్కరం ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుండి అయినా కానీ వేరే స్టేట్ అయినా కానీ చాలా కలిసిపోయే వాళ్ళం, ప్రేమగా ఉండేవాళ్ళం, అందరం కలిసి పని చేసుకునే వాళ్ళం, కలిసి నేర్చుకునే వాళ్ళం. ఏదైనా కానీ అట్లా ప్రేయర్లో కానీ అన్నిటిలో మేము మొదట ఉండేవాళ్ళం. అదేవిధంగా 2 సంవత్సరాలు నో షెట్ అయిపోయిన తర్వాత నేను బెంగళూరులోనే ఉన్నాను. అప్పుడు నన్ను టీచర్ ట్రైనింగ్ పంపించారు 2 సంవత్సరాలు. టీచర్ ట్రైనింగ్ అక్కడ నోటెడమ్ సిస్టర్స్ అని ప్యాలెస్ రోడ్లో నన్ను పంపించారు. అది కూడా అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ నన్ను టీచింగ్ పంపించారు. నేను మొదటగా మోత్కూరు వెళ్ళాను 1 సంవత్సరం, అక్కడ టీచింగ్ చేశాను స్కూల్లో. ఆ తర్వాత నన్ను గోవాకి పంపించారు. గోవాలో మేము కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేసాం. అక్కడ కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఒకరు డొనేషన్ ఇచ్చారు, హౌస్ అదంతా. హాస్పిటల్ మా సిస్టర్ అసుంత గారు కట్టించారు ఆమె ఉన్నప్పుడు. ఆ తర్వాత దాని సిస్టర్ స్టెల్లా గారు, నేను, నాతోటి ఇంకొక సిస్టర్ మెర్సీ అని మేమందరం కలిసి అక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. హాస్పిటల్లో పనిచేయడం మొదలుపెట్టాను. అక్కడ కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. నేను టీచర్ అయినప్పటికి కూడా నాకు అసలు హాస్పిటల్లో పనిచేయాలంటే, అది మెటర్నిటీ హాస్పిటల్, చిన్నపిల్లని నాకు చాలా ఇష్టం. మెటర్నిటీ హాస్పిటల్ పనిచేయడం నేను చాలా సంతోషించాను, నేర్చుకున్నాను కూడా. నేను అసలు డెలివరీ చేయడం కూడా నేర్చుకున్నాను, నార్మల్ డెలివరీ చేయడం కూడా నేర్చుకున్నాను అక్కడ డాక్టర్ని చూసి. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నన్ను బెంగళూరుకి పంపించారు. బెంగళూరుకి పంపించినప్పుడు అక్కడ నన్ను అస్పారెంట్స్కి ఇన్ఛార్జ్ పెట్టారు. అస్పారెంట్స్కి ఇన్ఛార్జ్ ఒక 3 సంవత్సరాలు ఉన్నాను. ఆ మధ్యలో అక్కడ నేనున్న బనారఘట్ట ఆ ఏరియాలో అంతా చాలామంది బీదవాళ్ళు ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్ మొత్తం చాలా బీదవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని చూస్తే నాకు పాపం అనిపించేది. వాళ్ళకి ఒకవేళ డెలివరీస్ కావాలన్నా, హాస్పిటల్ పోవాలన్నా చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. వాళ్ళకి ఆ స్తోమత లేదు అప్పుడు ఆ రోజులలో. ఆ లేనప్పుడు నేను కొంతమందికి, నాకు తెలిసినంత వరకు ముగ్గురికి నేను నార్మల్ డెలివరీ ఇంట్లోనే చేశాను. అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు పోయినా కానీ వాళ్ళు నన్ను ఒక దేవుడిలాగా చూస్తారు. నీ వల్లనే మా పిల్లలు బతికారని చెప్పేసి. వాళ్ళు అంత ఖర్చు పెట్టలేకపోయింది కాబట్టి నేను వాళ్ళకి సేవ చేయాల్సి వచ్చింది. అప్పుడు అట్లా ఒక అమ్మాయి కనీసం డెలివరీ చేయడానికి కూడా అసలు వీల్లేదు, చాలా క్రిటికల్గా ఉంటే నేను హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేశాను. అక్కడ వేరే సిస్టర్ని తీసుకెళ్ళి ఆమెను అడ్మిట్ చేసి, వాళ్ళ హస్బెండ్ లేకపోయినా పనికి పోయినప్పుడు కూడా నేను సంతకం పెట్టేసేసి ఆపరేషన్కి పంపించాను. ఇమీడియట్గా ఆ పాపను తీసేసి, వాళ్ళు బ్లూ కలర్ అయిందని చెప్పేసి ఆ పాప బతకదని చెప్పినా కూడా నేను ఆ పాపను తీసుకెళ్ళి వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ ఒక అమ్మాయిని పెట్టేసి డబ్బులు ఇచ్చేసి సాయంత్రం 4:30కి ఇంటికి వచ్చేసి అప్పుడు లంచ్ చేశాను నేను అక్కడ. అలా ఆ జీవితం అలా గడిచింది నాకు అక్కడ. అదే కాకుండా అక్కడ అస్పారెంట్స్తో పెట్టినప్పుడు నేను వాళ్ళకి మంచిగా టీచింగ్ చేసేదాన్ని, ఇంగ్లీష్ నేర్పేయడం కానీ, గ్రామర్ కానీ. ఎందుకంటే వాళ్ళు 10 అయిపోయి వచ్చినప్పుడు వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు కాబట్టి ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేను ఇంగ్లీష్ గ్రామరు, బైబులు అన్నీ నేర్పించేదాన్ని. మెల్లమెల్లగా వాళ్ళని స్టెప్ బై స్టెప్ తీసుకుపోయి, అది ఒక్కటే కాకుండా జీవితంలో ఎట్లా బ్రతకాలి, ఇక్కడే కాకుండా మీరు ఇంకొక సాటి పోయినా, ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎలా బతకాలని కూడా నేర్పించాను నేను వాళ్ళకి. ఆ రోజులలో పని ఎట్లా చేసుకోవాలి, ఇంట్లో పని కూడా ఎట్లా చేయాలి, వంట కూడా ఎట్లా చేయాలి అనేది అవన్నీ నేర్పించి వాళ్ళందరినీ నేను చాలా మంచిగా చూశాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ యంగ్ వాళ్ళకి, ఆ మైండ్లో వాళ్ళకి సరి అయిన దారిలో పెట్టడానికి నాకు చాలా సంతోషం అనిపించింది. నేను మా సిస్టర్స్ కూడా చాలా కృతజ్ఞురాలని, నాకు ఆ అర్హత ఇచ్చినందుకు, నాకు ఆ పదవి వాళ్ళందరినీ టీచ్ చేయడానికి ఆ భగవంతుడికి నిజంగా చాలా స్తోత్రాలు.
ఆ విధంగా నేను జీవించగలిగాను, ఇక్కడ ఉండగలిగానంటే అదంతా భగవంతుని కృప. ఈ రోజులలో ఫ్యామిలీస్ చూసుకుంటే, మనం కుటుంబాలను చూసుకుంటే మనకంత తృప్తి లేదు. మన ప మన తల్లిదండ్రుల్ని చూసుకునే స్తోమత కూడా లేదు. పిల్లలు ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఏమైతుందో తెలియదు. డబ్బున్నా కూడా జీవించడానికి శక్తి లేదు. అయినప్పటికి కూడా నాకసలు ఈ ఈ జీవితంలో ఎన్ని అవకతవకలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నాకు సంతోషం అనిపించింది. చాలా ఆహ్లాదం అనిపించింది. ఎందుకంటే ఆ భగవంతుని కృప వలన నాకు ఇవన్నీ మేలు జరిగింది కాబట్టి ఆ భగవంతుడే నాకు సహాయపడ్డాడని నేను గుర్తించాను. అలాగా ఎవరైనా సరే మనం ఒకసారి మన మనసులో మనకి కలిగే అనుభూతి వల్ల మన ఎక్స్పీరియన్స్ వల్ల మనం ఎలా జీవించాలి అని నేర్చుకుంటే మనం ఆ స్థాయికి ఎదిగినామంటే ఆ దేవుని ప్రేమలోనే సేవలోనే జీవిస్తాం ఎప్పుడు. ఆ విధంగా మళ్ళీ నన్ను నల్లగొండకు ట్రాన్స్ఫర్ చేశారు. నల్లగొండలో మన సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ప్రిన్సిపల్గా 10 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను, కానీ ఆ మధ్యలోనే 7 సంవత్సరాలు ఒక సుపీరియర్ కూడా నన్ను ఇక్కడ ఉంచారు. అప్పుడు నేను స్కూల్లో చూసుకున్నాను, సిస్టర్స్ కాన్వెంట్లో కూడా చూశాను, ఇక్కడ పనిచేసే వాళ్ళని కూడా అందరినీ చూశాను. అన్ని రంగాలలో పాల్గొన్నాను. ఆ తర్వాత ఆ మధ్యలో 2007లో నన్ను మా ప్రొవిన్షియల్ గారు స్పెయిన్ పంపించారు ఎక్స్పీరియన్స్ కోసం. ఒక 3 నెలలు స్పెయిన్ పంపించారు. అక్కడ నాకు చాలా మంచిగా అనిపించింది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ముసలోళ్ళు అయినప్పటికి కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారో, ఎంత మంచిగా పని చేసుకుంటున్నారో, వాళ్ళు కలిసిమెలిసి ఉండడం, వాళ్ళు పని చేసుకోవడం, అదంతా చూస్తే నాకు చాలా సంతోషం అయిపోయింది. ఒక 3 నెలల్లోనే వలెన్సియాలో ఉన్న కమ్యూనిటీలు మొత్తం చూపించారు నాకు. వాళ్ళు చేసే పనులు, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, హోమ్ ఫర్ ది ఏజెస్ కానీ అవన్నీ చూపించారు. ఆ అనుభూతి కూడా నాకు చాలా నచ్చింది. వాళ్ళ నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే, వాళ్ళు అంత ముసలోళ్ళు అయినప్పుడు కూడా, యూరప్ మనకు తెలుసు వయసోళ్ళు లేరు, కురవాళ్ళు లేరు, వాళ్ళు అంత ముసలోళ్ళు అయినప్పటికి కూడా అంత సేవ చేస్తున్నారంటే నాకు చాలా సంతోషమైంది. నేను చేసేది వాళ్ళు చేసే దాంట్లో ఒక వంతు లేదు అనిపించింది నాకు. ఆ తర్వాత నేను 3 నెలల తర్వాత మళ్ళీ నేను ఇండియాకు వచ్చిన తర్వాత మా సిస్టర్స్ తోటి కూడా పంచుకున్నాను. ఇదంతా నా అనుభూతిని కూడా పంచుకున్నాను. నాకు చాలా సంతోషం అయింది. నన్ను పంపించినందుకు కూడా మా ప్రొవిన్షియల్కి, ఆ భగవంతుడికి కూడా నేను కృతజ్ఞత తెలుపుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ నుంచి 2010లో ఇక్కడ నుంచి మహారాష్ట్రకు వెళ్ళాను. నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. అక్కడ 1 సంవత్సరం ఉన్నాను స్కూల్లో. వేరే డైసిషన్ స్కూల్, అది మహారాష్ట్ర డైసిషన్ స్కూల్. ఆ స్కూల్లో ఫాదర్ తోటి, అక్కడ టీచర్స్ తోటి 1 సంవత్సరం స్కూల్లో పనిచేశాను, టీచింగ్ చేశాను. నేను కూడా చిన్నపిల్లలకి, నాకు చాలా ఇష్టం చిన్నపిల్లలు అంటే, ఎల్కేజీ స్టూడెంట్స్కి టీచింగ్ చేశాను. అక్కడ నుంచి మళ్ళీ నన్ను కర్ణాటకకు ట్రాన్స్ఫర్ చేశారు. కర్ణాటక ట్రాన్స్ఫర్ చేసిన అక్కడ 1 ఇయరే ఉన్నాను నేను. 1 ఇయరే ఉన్నా కానీ అప్పుడు ఫాదర్ స్కూల్ అది, కానీ వాళ్ళు ఇన్ఛార్జ్ లేకపోయినప్పుడు కూడా బిషప్ నాకు అథారిటీ ఇచ్చారు అక్కడ, నన్ను అన్నీ చూసుకోమని ప్రతి ఒక్కటి. నేను అక్కడ కూడా చాలా సాఫీగా అన్నీ చేశాను. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అప్పుడు. ఆ సంవత్సరం జరిగిన పిల్లలు చదవడం కానీ, వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ చూసి చాలా సంతోషపడ్డారు. కానీ ఆ సంవత్సరం ఎండింగ్లోనే నాకు ఇంకొక ఛాన్స్ వచ్చింది. అదేంటో తెలుసా, నేను పోర్టోరికో వెళ్ళడం. సిస్టర్ గారు నన్ను అడిగారు, మా ప్రొవిన్షియల్ సిస్టర్ లూసీ గారు నన్ను అడిగారు, అక్కడ వాళ్ళకి అవసరం అంట, వెళ్తావా అని అడిగారు. అయితే సిస్టర్ నాకు కొంచెం టైం ఏంటో నేను ఆలోచించుకోవాలి, నా ఫ్యామిలీతోటి కూడా నేను మాట్లాడాలి అన్నాను. అయితే సిస్టర్ అన్నారు నీ ఇష్టం అన్నారు. ఆ తర్వాత మా తమ్ముడు కూడా సెమినార్లో ఉన్నాడు. నేను మా తమ్ముడితోటి మాట్లాడాను, సంభాషించాను దీని గురించి. మా తమ్ముడు అన్నాడు, నీకు ఇష్టం ఉంటే, నీకు సేవ చేయాలనుకుంటే, బయటికి పోవాలనుకుంటే అది నీ ఇష్టం, నీ ఆలోచన, నీ ఇష్టం, నువ్వు స్టెప్ తీసుకో, మాకేం సంబంధం లేదన్నాడు. నువ్వు ఏది జరిగినా నీకు అంతా నువ్వు తట్టుకోగలవు అంటే వెళ్ళిపో అని అన్నాడు. అదొక్కటే నాకు ధైర్యం ఇచ్చింది. మా తమ్ముడు ఇచ్చిన ఒక పదమే నాకు ధైర్యం ఇచ్చింది. దాంతో నేను పోర్టోరికో కూడా వెళ్ళాను. అక్కడ డెఫెండమ్ స్కూల్ ఉంది మాకు.
కానీ సిస్టర్స్ చాలా వరకు యూరప్ వాళ్ళే ఉన్నారు అక్కడ. వాళ్ళు చాలా ముసలోళ్ళు అయ్యారు. మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరే సిస్టర్స్ ఉన్నారు. అందులో ఒక సిస్టరు వలెన్సియా వెళ్ళిపోయారు, వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే రిటైర్డ్ అయ్యారు. ఇంకొక సిస్టర్ ఉన్నారు కాబట్టి నేను ఇంకొక సిస్టర్ ఇద్దరం కలిసి ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఆమెకు తోడుగా ఉండి అక్కడ కూడా నేను స్కూల్లో నాకు కొంచెం అనుభవం ఉంది స్పానిష్. నేను మొదట 3 నెలలు వెళ్ళినప్పుడే నేను చాలా వరకు నేర్చుకోవాలి లాంగ్వేజ్ నేర్చుకోవాలని నాకు తపన కలిగింది అప్పుడే. ఆ రోజులలో కూడా నేను గ్రామర్ బుక్ అది ఇప్పించుకొని అక్కడక్కడ సిస్టర్లతోటి నేను కూర్చొని ఒకటే చదువుకోవడం, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా సింపుల్ వర్డ్స్ మాట్లాడాలని కూడా నేను చాలా వరకు కష్టపడ్డాను. ఆ భాష నేను అక్కడ వాడుకున్నాను. ఆ చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న వాక్యాలు అక్కడ వాడుకొని జనాలతో మాట్లాడడం, టీచర్స్తో మాట్లాడడం వాళ్ళకి చాలా నచ్చింది. అక్కడ కూడా నన్ను స్కూల్లో 7th 8th 9th క్లాస్ 10th క్లాస్ వరకు మోరల్ క్లాస్ తీసుకోమని అడిగారు. అక్కడ మీకు తెలుసు ఆ రోజులలో అంతా వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్, వాళ్ళు మనమే లేటు ఈ కంప్యూటర్లు వాడడం, వాళ్ళు మనకంటే ముందే ఫార్వర్డ్లో ఉన్నారు కాబట్టి అమెరికా వాళ్ళు. నాకు అసలు ఏమీ తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు అసలు నాకు ఏబిసిడి అంటూ కంప్యూటరే తెలియదు. ఆ సమయంలో సిస్టర్ గారు సడన్గా అక్కడ చెప్పారు, మాకు ఇన్ఛార్జ్ ఉన్న సిస్టర్ కార్మెన్ గారని నాకు చెప్పారు, నువ్వు పోయి నీ క్లాస్ రూమ్లో కూర్చొని ఇట్లా లెసన్ ప్రిపేర్ చేయి స్పానిష్లో అని చెప్పారు పిల్లలకి. నాకు ఏం తెలియదు, ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. నేను పోయి కంప్యూటర్ ముందు కూర్చొని అది ఓపెన్ చేసి ఏడ్చుకుంటూ కూర్చొని ఎంత బాధపడినా ఏందని నాకేం తోయలేదు. ఎట్లా స్టార్ట్ చేయాలి, పవర్ పాయింట్ ఎట్లా చేయాలి, అసలు వర్డ్ ఆఫీస్ ఎట్లా ఓపెన్ చేయాలి అది కూడా నాకు అస్సలు తెలియదు. అట్లా ఏడుస్తూ కూర్చున్నప్పుడు ఆ సిస్టరే మళ్ళీ తిరిగి వచ్చి నాతో మాట్లాడి నన్ను తీసుకొని ఆమె క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె క్లాస్ రూమ్లో కంప్యూటర్ ఓపెన్ చేసి ఒక లెసన్ తీసుకొని ఎట్లా ప్రిపేర్ చేయాలని లెసన్ మొత్తం చేస్తూ ఆమె చేస్తూ నాకు చూపిస్తూ నాకు అట్లా నేర్పిస్తే ఆ తర్వాత నేను సొంతంగా క్లాస్ రూమ్లో ఒక్కదాన్ని పిల్లలు లేనప్పుడు కూర్చొని నేను ఒక్కదాన్ని ప్రిపేర్ చేసుకుంటూ అట్లా చాలా కష్టపడ్డా. అది కూడా చాలా కష్టపడ్డా, ఈజీ ఏం కాదు, చాలా కష్టపడ్డాను. అందులో వాళ్ళకి టీచింగ్ చేయడం అంటే ఇంకా కష్టం. అమెరికా వాళ్ళకి పిల్లలకి చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే మన ఇండియాలో కొట్టేది ఉండదు, మన ఇండియాలో తిట్టేది ఉండదు, వాళ్ళకేమి వినపడదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏదన్నా వాళ్ళు మనం కొంచెం సీరియస్గా మాట్లాడితే కూడా వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి ఇష్టం ఉండదు, డైరెక్ట్గా చెప్తారు నువ్వు అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని. అలాంటి కష్టాలు ఎన్నో పడ్డాము. కానీ అయినప్పటికీ కూడా మరి ఆ భగవంతుని దయ వలన నేను ఆ రోజులలో అట్లా వాళ్ళతో గడపగలిగాను. నాకు టీచర్స్ ద్వారా కూడా నాకు మంచి పేరుంది. అక్కడ కూడా నేను చర్చిలో వారానికి 2 సార్లు బైబిల్ చదివేదాన్ని. మాస్కి వెళ్ళినప్పుడల్లా సాయంత్రం ఉండేది మాస్ 6:30కి. నేను సండే మాస్లో కూడా సెకండ్ రీడింగ్ ఎప్పుడు చదివేదాన్ని. నాకు చాలా ఇష్టం బైబిల్ చదవాలంటే. ఏ భాష అయినా కానీ నేర్చుకోవాలి, చదవాలని నేను ప్రాక్టీస్ చేసేసి నేను చదివేదాన్ని. అలా నేను నా జీవితంలో చాలా మంచి అనుభూతి పొందాను. ఆ భగవంతుడే నాకు ఎప్పుడు తోడుంటాడు. అదే కాకుండా నాకు మదర్ మేరీ కూడా చాలా సహాయం చేశారు. అన్ని వేళలు నేను ఎప్పుడు మదర్ మేరీకి చాలా దగ్గరగా ఉండేదాన్ని. అది నాకు ఎలా అనిపించిందంటే, మా అమ్మ ప్రతిరోజు 3 గంటలకి వేప చెట్టు కింద ఇంటి ముందు కూర్చొని రోజు చెప్పేది. మరి ఆమె జీవితంలో ఎట్లా జరుగుతుందో నాకు కూడా వచ్చింది. అలాగే నేను కూడా ఎప్పుడు కూడా మదర్ మేరీకి కృతజ్ఞతగా ఉండేదాన్ని, ఎప్పుడు ప్రేయర్ చేసేదాన్ని. నాకు అలా మంచిగా జరిగింది. 1995లో నాకు మా ఫైనల్ మాట పట్టుకు ముందు నేను నల్లగొండ క్లెప్రెస్ సెంటర్కి వచ్చాను. ఇక్కడే మా సిస్టర్ మా క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టారు, మమ్మల్ని ప్రిపేర్ చేశారు. అయితే ఆ రోజులలో లాస్ట్ మే 30న మా అమ్మగారు చనిపోయారు. అసలు ఆ రోజు నాకేమనిపించిందంటే, ఆ రోజు ప్రేయర్ చేస్తుంటే నాకు అసలు ఆ లైట్ నన్ను డిస్టర్బ్ చేస్తుందా అనిపించింది. ఆ ప్రేయర్లో నాకు అసలు మా అమ్మ చనిపోయిందని తెలియదు, ఆ లైట్ నాకు డిస్టర్బ్ చేసిన దాన్ని తీసేయాలా అనిపించింది నాకు. అలాంటప్పుడు నేను ప్రేయర్లో కూడా కూర్చోలేకపోయాను. అసలు నాకెంతో అంత భారం అనిపించింది నాకు. ఆ తర్వాత ఆ ప్రేయర్ అయిపోయే టైంకి సిస్టర్ గారు వచ్చి మెల్లగా నాతో చెప్పారు, అసలు మా అమ్మ చనిపోయిందని కూడా చెప్పలేదు, మా అమ్మగారు బాగలేదు, మనం వెళ్ళి చూడాలి అని చెప్పారు. వెళ్ళి చూడాలి అని చెప్పినప్పుడు సరే అన్నాను. సరే అని సిస్టర్స్ అందరూ వచ్చారు ఆ నైట్. నాకేం అర్థం కాలేదు, ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత వెళ్తుంటే దారిలో నాకేదో ఆలోచన వచ్చింది, ఇదేందో జరుగుతుంది, ఏమో అవుతుంది అని నాకేందో ఆలోచన వచ్చింది. కానీ నేను ఊహించలేదు. అందరూ వచ్చారు చూస్తా అంటున్నారు కదా, బాగాలేదంటున్నారు, వెళ్ళి చూద్దాం అనిపించింది.
అక్కడ తీరా వెళ్ళే వరకు మా అమ్మ శవాన్ని చూశాను నేను. అది చూసిన తర్వాత నేను తట్టుకోలేకపోయిన తర్వాత మా తమ్ముడు కూడా ఉన్నాడు, మా అన్న కూడా ఉన్నారు. ఎందుకంటే మే 31కి మాది, జూన్ 1కి మాది ఫైనల్ ప్రొఫెషన్. మే 30నే మా అమ్మ చనిపోయింది. 31కి ఫ్యూనరల్ ఉంది. అయితే ఆ బాధలో, ఆ ఏడుపులో నేను అసలు ఎలా యాక్సెప్ట్ చేశానో నాకు తెలియదు. ఈ ఫైనల్ ప్రొఫెషన్ చేయాలని కూడా నాకు ఆలోచన రాలేదు. కానీ ఆ భగవంతుడి దయ వలన నాకు ఆ మధ్యలో ఆ దేవుడే నాకు దగ్గరుండి నన్ను నడిపిస్తూ మా అమ్మని భూస్థాపితం చేసి ఆ నైట్ తిరిగి మళ్ళీ నల్గొండ లెప్రసీ సెంటర్కి వచ్చేసి ఆ తర్వాత తెల్లారి పొద్దున్నే నేను మాస్కి వెళ్ళి నా ఫైనల్ ప్రొఫెషన్ చేశాను. ఆ టైంలో కూడా నేను మధ్యలో అసలు నేను నిలబడలేకపోయాను. ఫ్యూనరల్ తర్వాత వచ్చి నిలబడలేకపోయాను అసలు. కానీ మధ్యలో నేను వాటర్ అడిగి వాటర్ తాగాను. నేను అసలు ఈ ఫైనల్ ప్రొఫెషన్ చేయనా అని కూడా నాకు ఆలోచన ఉండే. కానీ ఆ తర్వాత ఆ బాధతోటి కూడా నేను కంటిన్యూ చేశాను. కానీ నాకు అనిపించింది దేవుడు నాతోటి ఉంటే అన్నీ సాధ్యమే నాకు అనిపించింది. అందువల్ల నేను భగవంతుని దయ వలన, భగవంతుని నా తోడు ఉండబట్టి నేను అది కూడా సాధించగలిగాను. నా బాధను కూడా నేను మింగుకోగలిగాను. అదొక ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. నాకు ఒక జీవితంలో ఒక భాగం అనుకున్నాను బాధలు కూడా. అలా నా జీవితం సాగిపోయింది. అప్పుడు నేను ఆ తర్వాత నన్ను ఇక్కడ నుంచి గోవా పంపించారు. మళ్ళీ నాకు ప్రతిరోజు మా అమ్మాయి గుర్తొచ్చేది. ఎందుకంటే ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా చూసేది. అలా చూస్తుంటే ఆ ప్రేమ నాకు ఇంకా మళ్ళీ దొరకదేమో అనిపించింది ఇంటికి వెళ్తే. అప్పుడు నేను గోవాలో ప్రతిరోజు చేపల్లో కూర్చొని నైట్ అందరు వెళ్ళిపోయిన తర్వాత నైటు 1-2 గంటలు కూర్చొని దేవమాత పిక్చర్ ముందు కూర్చొని ప్రతిరోజు ఏడుస్తూ ప్రార్థించేదాన్ని. ఆ టైంలో ఆ ఒక నెల గడిచిన తర్వాత నాకెందుకో మెల్లమెల్లగా నా మనసు మొత్తం ప్రశాంతంగా అయిపోయింది. నాకు అనిపించింది నాకు దేవమాతే నాకు తోడుగా నుండి నాకు ఈ ప్రశాంతం తీసుకొచ్చిందని చెప్పేసి అప్పటి నుంచి ఆ తల్లి మీద నాకెంతో గౌరవం, నాకెంతో విశ్వాసం. నాకెప్పుడు కూడా ఆ తల్లి అంటే ఇప్పటికి కూడా నా తల్లి తర్వాత నువ్వే నా తల్లివి, నన్ను నడిపిస్తున్నావని నాకు అనుభవం మీద నేను ఆమెను ఎప్పుడు మర్చిపోను. ఆ విధంగా నా జీవితం సాగుతూ వచ్చింది. కానీ మఠ జీవితంలో ఎన్నో అవకతవకలు వస్తుంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కానీ మేము ఎన్నోసార్లు అందరికి తెలిసేటట్లు కాకుండా మా రూమ్లలో కూర్చొని నైట్లు కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడ్డ రోజులు ఉన్నాయి, బాధలు పడ్డ రోజులు ఉన్నాయి. కానీ అవన్నీ అంతా దేవుడికి సమర్పించేదాన్ని. కానీ ఈ రోజులలో అది సాధ్యమా? బయట మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కుటుంబాలలో ఎలా జీవిస్తున్నారు మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు, నాకంటే బాగా తెలుసు. మాకెంతోమంది షేర్ చేశారు జీవితాన్ని గురించి, వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారు. ఒక ప్రేమ లేదు, ఏది లేదు, సమాధానం లేదు. కుటుంబాలలో డబ్బు కోసం ఆశపడుతూ ఇవన్నీ మర్చిపోతున్నారు, తల్లిదండ్రుల ప్రేమని మర్చిపోతున్నారు. అలా జరుగుతున్నాయి. కానీ ఇది సాధ్యమా? మాకు జీవించడం సాధ్యమా? ఈ జీవితంలో మాకు సాధ్యం పడుతుందంటే ఇన్ని కష్టాలు ఉన్నాయని మాకు అంతా దానివల్ల బాధల వల్ల మేము అక్కడితోటి ఆగిపోము. కానీ మేము ప్రార్థన వలన, మా ఓర్పుతోటి, విశ్వాసంతో ఆ విధంగా తట్టుకుంటూ మెల్లమెల్లగా దేవుడి సహాయం వలన, మరేమాత కృప వలన మేము ఆ జీవితాన్ని అంతవరకు అంకితం చేస్తూ ఆ బాధల కష్టాలన్నీ ఆ దేవుడి పాదాల చెంత పెడుతూ మా జీవితాన్ని కొనసాగిస్తాము. మీ అందరికి కూడా మేము ప్రార్థించగలుగుతాము. అందరి కోసం కూడా కుటుంబాలలో మంచి జరగాలని, శాంతి సమాధానాలు కావాలని, ప్రేమ కలిగి జీవించాలని అందరి కోసం కూడా ప్రార్థించే శక్తి మాకు ఆ భగవంతుడు దయచేస్తున్నారు. కాబట్టి ఇది అందరికీ సాధ్యపడదు. ఒంటరిగా జీవించాలంటే, ఒంటరి పోరాటం అంటే ఎవరికి సాధ్యపడదు. మీకు అందరికీ తెలుసు కుటుంబాలలో ఎలా జరుగుతున్నాయి, ఏమవుతుంది ఈ రోజులలో, అదంతా మీకు తెలుసు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు అనుకోవచ్చు మేమందరం ఫాదర్లు కానీ సిస్టర్లు కానీ హాయిగా ఉంటాము, నేను టైంకి తింటాము, టైంకి పడుకుంటాము, మంచి ఇల్లు ఉంది అనుకుంటారు. కానీ లోపల జరిగే మీకు తెలియదు. మీకంటే ఎక్కువ మాకు కూడా బాధలు ఉండొచ్చు. కానీ మీరు ఆలోచించుకోండి మీ జీవితం ఎలా ఉందో. మా జీవితం ఇలా ఉన్నప్పటికి కూడా మా ప్రార్థన వలన, మా విశ్వాసం వలన, మా ఓపిక వలన మేము అన్నీ తట్టుకొని
ఆ భగవంతుడికి దగ్గరవుతూ ఆ మరియ తల్లి ప్రార్థన వలన మా జీవితాన్ని సాఫీగా నడవాలని మేము ఇంకా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ అందరి కోసం కూడా నేను ఎప్పుడు కూడా ప్రార్థిస్తాను. మీరు కూడా కుటుంబాలలో మంచి జరగాలని, మీకు ఆయురారోగ్యాలు కలగాలని, మీరందరూ ప్రేమానుభావాలతో జీవించాలని, శాంతి సమాధానంతో జీవించాలని, అవకతవకలన్నీ పక్కకు పెట్టేసి మీరు అన్నీ మర్చిపోయి కుటుంబాన్ని ఒక్క దగ్గరగా ఉంచి అందరు కలిసి జీవించాలని మీకోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. చివరగా దివ్యవాణి ప్రేక్షకులకు నేను పంచుకోవాల్సింది ఏంటంటే, ఈ మఠవాస జీవితంలో ఫాదర్లు కానీ సిస్టర్లు కానీ అవ్వటానికి, మన శ్రీ సభ అభివృద్ధి చెందటానికి నేను తల్లిదండ్రులకి దివ్యవాణి ప్రేక్షకులకు చెప్పదలసింది ఒక్కటే ఒక విషయం. మీరు కూడా మీ పిల్లల్ని ప్రతిసారి ఆలోచించి పెద్ద చదువులు చదివించాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, సంపాదించాలి, అది ఒక్కటే ఆలోచన లేకుండా మఠ జీవితం కూడా జీవించాలని చెప్పేసి ఒక గురువుగా, ఒక కన్యాశ్రీగా మీ కుటుంబంలో ఉంటే మీకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవిస్తాడు. అలా మీరు కూడా మీ పిల్లల్ని ప్రోత్సహించండి, వాళ్ళకు కొంచెం అవగాహన తీసుకురండి, వాళ్ళ మైండ్లో ఈ చిన్న బీజాన్ని నాటండి. ఎందుకంటే దేవుడు మనందరినీ, నన్నే కాదు మిమ్మల్ని కూడా ఒక మట్టి పాత్రగా మనల్ని తయారు చేసి ఆయన రూపాన్ని మనకిచ్చి మన ద్వారా ఆయన మన దేశానికి తెలిసేటట్టు, మన ప్రపంచానికి తెలిసేటట్టు చేస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఒక మఠవాస జీవితం కానీ, ఒక ఫాదర్ కానీ, సిస్టర్ కానీ జీవించాలంటే అందరం కూడా కలిసి పనిచేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ రోజులలో శ్రీ సభ అభివృద్ధి పొందాలంటే మీరు మీ పిల్లలకి అవగాహన తీసుకురండి. అది మీరు చేయాల్సింది. మరి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నన్ను మలచిన దేవుని కార్యక్రమం ద్వారా నాకు ఈ అవకాశం కల్పించినందుకు దివ్యవాణి టీవీ ఛానల్ యాజమాన్యానికి నేను ఎంతో కృతజ్ఞురాలను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.